శ్రీ కీర్తి క్రియేషన్స్ మీద ఉన్న ఈ బావ సినిమా మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని నేను ఎక్కువ కోరుకుంటుంటాను. ఎందుకంటే ఈ సినిమాకి ఉన్న ఫస్ట్ టైటిల్ చూస్తే సందీప్ రామనేని ప్రెజెన్స్ అని ఉంటుంది. ఆ సందీప్ రామనేని అనేది నా బెస్ట్ ఫ్రెండ్. ఇవాళ తను ఒక ప్రొడ్యూసర్గా ఇండివిజువల్గా ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎమ్మెల్ కుమార్ చౌదరి వాళ్ళ మావయ్య గారు. కానీ తను సమర్పించనే ఒక రేంజ్కి వస్తే చిన్నప్పటి నుంచి మీద కలిసి పెరిగాం అనమాట. సో తను ఇవాళ ఈ రేంజ్లో ఉండటం అనేది ఎప్పుడు నాతో పాటు సరదాగా వచ్చి ఫంక్షన్లోకి వచ్చి నాతో పాటు జనాల్లో కూర్చొని సినిమా చూసి వెళ్ళిపోయాడు. ఇవాళ నాతో పాటు స్టేజ్లో పక్కన నుంచి మాట్లాడుతూ నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. తన సక్సెస్ నాకంటే ఎంజాయ్ చేసేవాళ్ళు నాకు తెలియదు, వాళ్ళ ఆవిడ కూడా అంత ఎంజాయ్ చేయదేమో. సిద్ధు అనేవాడు ఎలాంటి యాక్టర్ అంటే ఎవరైనా వస్తారు. సిద్ధు అంటే ఏ హీరోయిన్ వస్తాడు, ఎవరికి ఏ కాంట్రవర్సీస్ ఉండవు, ఏ ఉండవు. ఈరోజు సిద్ధు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. సో అంటే యాక్చువల్లీ మిగతా వాళ్ళు చాలామంది చాలా కాంట్రవర్షియల్గా ఎన్ని చెప్పాలనుకున్నా కూడా హీ సచ్ అ నైస్ గాయ్. అందరూ వచ్చి సిద్ధు సినిమా అంటే మనస్ఫూర్తిగా యూనో లోపల ఏం పెట్టుకోకుండా హార్ట్ఫుల్గా విష్ చేసి వెళ్ళిపోయగల ఒక క్యారెక్టర్ పర్సన్ సిద్ధార్థ్ అనమాట. సిద్ధు ఎప్పటికప్పుడు ఒక అంటే ఎవరికాలు చూస్తే ఒక పెద్ద డైరెక్టర్ కాంబినేషన్తో సినిమా చేయాలనుకుంటుంటారు. అలాంటిది కాకుండా తన కొత్త వాళ్ళు కూడా ఛాన్స్ ఇద్దామని చాలామంది డైరెక్టర్స్ ఇవాళ చూస్తే మీరు బొమ్మరల్ భాస్కర్ కానీ లేదంటే ఓయిలో చూసుకున్నా కానీ అలా ఎంతోమంది డాలీ కానీ చాలామంది కొత్త కొత్త డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ ఉన్న డైరెక్టర్స్ ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారంటే థ్యాంక్స్ టు సిద్ధు. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ అబౌట్ యూ. చక్రి గారు మేము ఎదురు కాంబినేషన్లో దేశముద్ర చేసాం. అలాగే కెమెరామెన్ అరుణ్ గారు, హీస్ అ ఫ్యాంటాస్టిక్ కెమెరామెన్. ఆయన తమిళ్లో చాలా సినిమాలు చేశారు. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు గబుక్కు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాకేం మాటలు రావట్లేదు. నిజంగా ఈ సినిమా హిట్ అయితే నాకంతా ఆనందించేవాళ్ళు ఎవరు. ఐ విష్ ద హోల్ టీమ్, హోల్ యూనిట్, ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్.